నంద్యాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ప్రజలు ప్రభుత్వం మధ్య సమన్వయ వేదికగా నిలుస్తోంది. జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యాలూరు గ్రామస్తులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించి తమ సమస్యలను నాయకులకు వినిపించారు. సిరివళ్ల మండలం నుంచి యాలూరు గ్రామానికి, అక్కడి నుంచి కోస్పాడు మండలానికి కొత్త రహదారి నిర్మించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా విద్యారుణం కోసం మధుర అనే ఎస్సీ మహిళ కూడా కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై సంబంధిత బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ బీజేపీ నాయకులు గోపాలకృష్ణమూర్తి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ కసటి చంద్రశేఖర్, కో కన్వీనర్ పసుపుల రవీంద్ర కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు బెక్కం నాగేశ్వర్ రెడ్డి, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలముని, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అరుణ తదితరులు పాల్గొన్నారు. లీవ్లో లేదు, సోమవారం మంగళవారం వస్తారంట. ఏమైనా కాలం మేడానికి అనుకూలం అందరికీ నమస్కారం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి కార్యక్రమం భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రారంభించినటువంటి జనతా వారధి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజావేదిక జనతా వారధి మీ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మీ సమస్యలను మా దృష్టికి తీసుకొని వస్తే సోమవారం జరిగే PGRSలో సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ సమస్యను పరిష్కారమైతే విధంగా జనతా వారధి మీ వెంట ఉంటుందని చెప్పేసి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్, జనతా వారధి జిల్లా కన్వీనర్ పసుపుల రవీంద్ర కుమార్, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు. ప్రస్తుతం జనతా వారధి కార్యక్రమానికి నేను కో కన్వీనర్గా ఉన్నాను. 2 రోజుల క్రితం రాష్ట్ర జనతా వారధి సమీక్షా సమావేశానికి అన్ని జిల్లాల నుంచి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర కన్వీనర్ కానీ, రాష్ట్ర అధ్యక్షుల వారు కానీ అక్కడ మాకు